నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఏఐ. ఏఐ అంటే మీకందరికి తెలిసిందే. ఇప్పుడు చాలా వరకు ట్రెండింగ్‌లో నడుస్తున్న ఆ పదం ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి ఏఐ వలన ఉపయోగాలు ఉన్నాయి. ఏఐ వలన దుష్ప్రభావాలు ఉన్నాయి. ఏఐ వలన కొన్ని వైట్ కాలర్ ఉద్యోగాలు మనకి కనుమరుగయ్యే ప్రమాదం గూడా ఉన్నాయి. మనం ఒక వ్యక్తి వైట్ కాలర్ ఉద్యోగి అంటే మధ్య తరగతి ఉద్యోగి చేయవలసినటువంటి వర్క్‌ని మొత్తాన్ని గూడా ఇప్పుడు ఏఐ ద్వారా చేస్తారు. అంటే అక్కడ నో వ ఆ వర్క్ చేయటానికి ఒక ఒక పర్సన్ అనేవోళ్ళు అవసరం లేదు. జస్ట్ అది కంప్యూటర్ కోడ్ వలన, ఆ టెక్నాలజీ వలన, ఏఐ టెక్నాలజీ వలన ఒక పర్సన్ చేయాల్సినటువంటి వర్క్ మొత్తం ఏఐ ద్వారా చేపిస్తారు. సంథింగ్ ఏఐ అంటే ఒక కృత్రిమ మేధస్సు. అంటే మేధస్సుకి సరిపోయే విధంగా మానవుడి మేధస్సు కొన్ని తప్పులన్నా చేస్తుంది. బట్ ఇక్కడ ఏఐ ద్వారా మనం వర్క్ చేపించుకుంటే అక్కడ పొరపాట్లనేవి కూడా రావు. బట్ మనకి ఇండియాలో మధ్య తరగతి కుటుంబాలనేది అధికంగా ఉంటాయి. వైట్ కాలర్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అలాంటి వైట్ కాలర్స్ యొక్క ఉద్యోగుల యొక్క జీతాల్లో మార్పులొస్తాయి. జీతాల్లో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా తీసేస్తారు ఏఐ వచ్చినప్పుడు. సో, దానివలన కొంచెం వ్యవస్థ అనేది ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు రావటం జరుగుతుంది. సపోజ్ మనం ఇక్కడ ఒక విలేజ్ తీసుకుందాం. ఒక అగ్రికల్చర్ తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. అగ్రికల్చర్ ఒకప్పుడు ఏ చిన్న వర్కు ఏది ఆ పొలంలో ఏదన్నా పని చేయాలంటే దానికి సంబంధించినటువంటి కూలోళ్ళు కావాలి. వ్యవసాయ కూలీలు కావాలి. అప్పుడు అక్కడ వ్యవసాయ కూలీలకి వర్క్ ఉండేది. వ్యవసాయం పని చేపించుకున్న ఆ భూ యజమానికి ఇబ్బంది లేకుండా వర్క్ జరిగిపోతూ ఉండేది. ఇద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే అన్నిటికి మిషన్లు వచ్చినాయి. చాలా వాటికి కొన్ని ఇప్పుడు మినుములకు తీసుకుంటే మిషన్, తర్వాత మొక్కజొన్నకి మిషను, కందులకి మిషన్. ఎందుకంటే ఇక్కడ వర్కర్స్తో ఇది వ్యవసాయ కూలీతో ఇక్కడ పని లేదు. జస్ట్ మిషన్ ద్వారా మొత్తం కందులు తీసుకుంటే కందులు ఆ చెట్లలోకి వెళ్ళి దాన్ని మొత్తం కటింగ్ చేసుకొని దేనికి సపరేట్గా విత్తనాలకి వేస్టేజీ ఒకవైపు వెళ్ళిపోతూ ఉండిద్ది. అక్కడ కూలీలు అవసరం లేదు. ఒక ట్రాక్టర్లో పోసుకుంటారు, పక్కన ఆరబోసుకుంటారు, అయిపోయిద్ది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూలోళ్ళకి పని లేకపోవటం వలన కూలోళ్ళకి ఇబ్బందులు వచ్చినాయి. ఆర్థికంగా కొంచెం వెనకబడుతున్నారు. అక్కడ కొన్ని ఇబ్బందులు రావటం వలన ఆర్థికంగా కొన్ని సమతుల్యత లేకపోవటం వలన ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ అనేది ఇబ్బందుల్లో ఉంటుంది. సో ఇలాగే ఇప్పుడు ఈ ఏఐ మనం సరిగ్గా ఉపయోగించకపోతే మనకు కూడా ఇక్కడ విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. పరిశ్రమల్లో కానీ అంతా ఆఫీస్ వర్క్ చేసే కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కానీ వర్క్ చేసే దగ్గర కానీ అన్ని వైపులా అన్ని చోట్ల ఒక విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. కొన్ని ఉద్యోగాలు పోతాయి. దానివలన ఆర్థికంగా నిరుద్యోగ వ్యవస్థ అనేది ఎక్కువ అవుతుంది.
చదువుకునే వోళ్ళు ఎక్కువవుతున్నారు ఇప్పుడు మన ఇండియాలో. ఒకప్పుడు చూసుకుంటే అప్పటికంటే ఇప్పుడు చదువుకునేవోళ్ళు చదివి డిగ్రీలు పట్టాలు పట్టుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కువ అయిపోతున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్‌లో ఈ ఏఐ రావటం వలన మరిన్ని, మరిన్ని నిరుద్యోగ వ్యవస్థ, మరిన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంది. మనం అందుకనే ఏఐని మనం ఒక లిమిట్‌గా వాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థకి, ఉద్యోగ వ్యవస్థకి ఇబ్బందులు లేకుండా మనం వాడుకోవాలి. మనం పుట్టుక ఉంటుంది, డిగ్రీలు చదువుతున్నారు. ఉద్యోగాలు లేకపోతే ఇంకెక్కడ నిరుద్యోగ వ్యవస్థ. ఎంప్లాయ్‌మెంట్ లేకపోతే వ్యవస్థ ఎలా ఉండుద్ది? ఆర్థిక వ్యవస్థ అనేది కూలిపోతుంది. ఎంతమంది అందరూ వ్యాపారాలు చేస్తారా? అందరూ వ్యాపారాలు చేస్తే ఇంకా చేయగలుగుతారా అందరూ? చేయలేరు. అందరూ చేస్తే పని చేసేవాళ్ళు ఎవరున్నారు? లేరుగా. సో, దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మన భౌగోళికంగా మనకి ఉపయోగించుకోవాలి. ఏమన్నా భౌగోళికంగా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఇప్పుడు వాతావరణాన్ని కానీ భౌగోళికంగా మనకు వాతావరణం క్లైమేట్ చేంజెస్ అవుతాయి కదా, ఆ చేంజెస్ కానీ మరలా ఆర్మీలో యూజ్ చేసుకోవాలి. ఆర్మీ వ్యవస్థలో మనకు సరిహద్దుల్లో మన ఇండియా సరిహద్దుల్లో కానీ ఆ విధంగా వాడుకోవాలి. నేరాలను పట్టుకునే విధంగా, నేరస్తులను పట్టుకునే విధంగా బ్యాంకుల్లో కానీ మరే ఇతర ఆఫీసుల్లో కానీ మరే ఇతర వ్యవస్థల్లో కానీ నేరాలను నియంత్రించే విధంగా, నేరస్తుల్ని పట్టుకునే విధంగా ఈ ఏఐ సిస్టమ్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. సో, ఈ విధంగా ఉపయోగించుకుంటే మనకి ఇబ్బంది లేదు.